పేరు పేరున విచ్చేసిన వారందరికీ పేరు పేరున ప్రెస్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఎడిటర్ మోహన్ గారు వారి గురించి చెప్పాలంటే టైం ఏమో సరిపోదు. ఎందుకంటే ఒక సినిమా గురించి చెప్పడానికే సరిపోదు. నేను నటించిన అన్ని సినిమాల గురించి చెప్పాలి అంటే ఆ చెప్పే విషయంలో అసలు ఏదో అసమాచారంగా చెప్పేది కాదు. వారు వారి ప్రతిభ వారి ఆలోచన విధానం ఎంతో గొప్పదో నాకెందుకో నేను బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నానా అని అనిపిస్తుంది. ఏదో వారి ఆఫీసులో వెళ్ళాను. ఎంత గొప్ప ప్రొడ్యూసర్ గారంటే ఎడిటర్ గారు సంగతి తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి సంగతి చెప్తాను. ముందు అతప్పుడే ఇది తీయాలి అనుకున్నారు అంటే అది హిట్టే. ఇందాక అన్నారు ప్రొడ్యూసర్ గారు మన సినిమాలన్నీ హిట్టే అని. కథని ఎలా మలచాలి. ఇప్పుడు మామగారి సినిమా ఉంది, తమిళ్లో ఒక హిట్ అయిన సినిమే. కానీ వారు తీసుకున్న శ్రద్ధ, వారు దాన్ని తయారు చేసుకున్న తీరు, దీన్ని ఇంకా పెద్ద హిట్ కొట్టాలని వారు వేసిన ప్లాను అమోఘం అంటే అమోఘం. ఆఫ్టర్ ఆల్ బాగుమోహన్ అంటే క్యారెక్టర్గా కూడా, క్యారెక్టర్ ఫిట్నెస్గా కూడా ఎలా ఉండాలో వారికి తోచినంత, వారికి తెలిసినంత గురి నేను ఎవరికి తెలియదేమో అనుకుంటున్నా. ఎందుకంటే నేను చాలా మంది ప్రొడ్యూసర్స్తో యాక్ట్ చేశాను. తెలుగు, తమిళ్, కన్నడ, ఇది అన్ని భాషల్లో కూడా చేశాను. నా దృష్టం ఖాళీ వేళ్ల మీద లెక్క పెట్టే ప్రొడ్యూసర్స్ని నేను చెప్పగలుగుతాను. అంటే ఈ కోవకు చెందిన వారు క్యారెక్టర్ల హీరో దగ్గర నుంచి, కమెడియన్ దగ్గర నుంచి ఈ క్యారెక్టర్కు ఇతనే కరెక్ట్ అనుకుంటే అతని వదలండి. డేట్లు కుదరకపోయినా వదలండి. సినిమా స్టార్ట్ కాకపోయినా పర్వాలేదు, కానీ ఆ ఆర్టిస్ట్ కావాల్సిందే అనుకుంటారు, ఆ హీరో కావాల్సిందే అనుకుంటారు. వారి సక్సెస్ కారణాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. నా డేట్ కుదరలేదు. మామగారి సినిమా 30 రోజులు కావాలన్నా ఒక రోజు 6 షూటింగ్లు చేస్తున్నాను, 6 షిఫ్ట్లు పని చేస్తున్నాను. అక్కడికి నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను ఆఫీసులో, సార్ ఒక్కసారి నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్, నాకు అస్సలు కుదరలేదు సార్. అంటే 30 నుంచి 25కి వచ్చారు, 25 నుంచి 20కి వచ్చారు, 20 నుంచి 15 వచ్చారు. కానీ నేను 12 కంటే కుదరదు సార్ గురువుగారు అన్నాను. అంటే నాకు రిక్వెస్ట్ చేయడానికి కాకుండా 7కి వచ్చినంత పని అవుతుంది. లేదు, నువ్వే కావాలి, నువ్వే చేయాలి. అరే సార్ ఇంకెట్లా పట్టుకుంటారు అనుకున్నాను. 3 సార్లు ప్రివ్యూ వేశారు. నేను 3 సార్లు చుట్టాను కుదరలేదు. నా మీద చాలా కోపం వచ్చింది సార్ ప్రొడ్యూసర్ గారికి. నేను కావాలని కాదు, క్షణము తీరిక లేక కుదరక. ఒక్కరోజే మెడ్రాసు, ఒక్కరోజే తిరుపతి, ఒక్కరోజే వైజాగ్, ఒక్కరోజే హైదరాబాద్. ఆ పొజిషన్ మళ్ళీ ఎక్కడికి వస్తే 5-6 షూటింగ్. 6 షిఫ్ట్ 4 to 6, 6 షిఫ్ట్ 4 to 6 లేదు. సరే మొత్తానికి 12, అసలు 30 రోజులు డేట్ కొట్టగారించి, దాసగారించి అందరిస్తే నేను 12 రోజులు ఇస్తాను పెట్టుకోవచ్చా సినిమాలో? అంత క్రమశిక్షణ కలిగిన ప్రొడ్యూసర్ గారు, కమిట్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ గారు. కానీ వారి ధైర్యం ఏంటో పెట్టుకున్నారు. పెట్టుకోవడమే కాదండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను వైజాగ్లో ఉన్నాను ఒక షూటింగ్లో. నేను ఆ 2-3 గంటలు ఏదో నాకు కొద్దిగా రెస్ట్ ఇస్తే, అమ్మ 3 గంటలు అనుకుందామని వచ్చాను. కలుపుడితే తీశాను. ఎడిటర్ మోహన్ గుండె చల్లు మన, అమ్మ నన్ను పెట్టడానికి వచ్చారు, గేట్ల కాడ తిరిగి చేశాను,
నేను డేట్ తొలగలేదు 3 months దాకా నేను డేట్ ఇవ్వలేకపోయాను అని అనుకుంటే వచ్చి కూర్చొని బాబుమోహన్ గారు చాలా బాగా చేశారు అన్నారు. అసలు అది చెప్పడానికి వైజాగ్ రావాలా? ఎడిటర్ మోహన్ గారు, గ్రేట్ ప్రొడ్యూసర్ గారు, అది ఒక ప్రశంస నాకు. ఎట్లా అంటే నువ్వు సినిమా చూడడానికి మంచిదైంది, నీ బాగా కోపం వచ్చిందంట నీ మీద, అందరూ చూశారు, కానీ నువ్వు న్యాచురల్గా చేసినట్టుంది అని చెప్పినట్టు మెచ్చుకున్నారు. అది ప్రొడ్యూసర్ అంటే. ఇన్ని సినిమాలు చేశాను కానీ అట్లా వచ్చి ఒక సినిమా సక్సెస్ అయితే సంతోషపడతారు, సెలబ్రేట్ చేసుకుంటారు. సరే డబ్బులు లేకపోతే అనేది అన్నీ ఉంటాయి, కానీ ఒక ఆర్టిస్టును ఏదో పని మీద వచ్చారో ఏమో, లేక నా కోసం వచ్చారు, వైజాగ్ వచ్చి ఎక్కడో షూటింగ్లో ఉంటే నన్ను నేనున్న హోటల్కి వచ్చి అభినందించారంటే ఇదిగా ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉండాలి, గ్రేట్నెస్ అంటే ఇది అని చెప్పి చాలా సంతోషం. అలా చాలా ఉన్నాయి వారి గురించి చెప్పడానికి. కెమెరా పక్కన కూర్చుంటారండి, డైరెక్టర్ గారు పక్కన ఉంటారండి, కళ్ళు మాత్రం ఆర్టిస్టులు ఉంటాయండి. అంటే ఆయన ఏం చేస్తున్నాడు, డైలాగ్ ఎట్లా చెప్తున్నాడు, ఎటు చూస్తున్నాడు, అన్ని మామూలు అద్దాలు అంటే 1000 పూత అద్దాలు చూస్తుంటాయి. ఆ 1000 పూత అద్దాలు చూసేది నటనే కావచ్చునేమో కానీ ఎడిటింగ్ అయిపోతుంటుందండి మైండ్. ఎడిటింగ్ ఆ షాట్ ఇక్కడ కరెక్ట్, బాగా ఇది ఇక్కడ దీని సరిపెడితే ఇదే జరుగుతుంది. సినిమా అయిపోయేసరికి ఎడిటింగ్ అయిపోతుంది. నెగిటివ్ చూడగానే ఉంటుంది, కానీ ఎడిటర్ మోహన్ గారి దృష్టిలో సినిమా అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది. ఆ ఎడిటింగ్ ఎప్పుడు పోవాలనే రేంజ్లో ఉంటారు. ఇది నేను వారిలో గమనించిన గొప్పతనాలు. వారన్ని హిట్లు కొట్టారంటే మాలాంటి వాళ్ళకు మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చి నంది అవార్డులు ఇప్పించారంటే వారి ప్రతిభ, వారి ఆలోచన విధానం, వారి సిన్సియారిటీ, పనే దైవం అంటారు కదా, ఆ దైవంగా పనిని స్వీకరించారంటే వారు చేయగలిగారు. ఇట్లా సినిమా ఒక గంట మాట్లాడితే కూడా సరిపోదు వారి గురించి కనుక వారు అందుకే ఎడిటర్ మోహన్ గారు అయ్యారు. ఎడిటింగ్లో వారిని మించిన వారు అసలు. నేను అప్పుడప్పుడు గమనిస్తాను, చిన్న చూస్తాను ఎడిటింగ్ జరుగుతుంది అనుకొని నవ్వుకుంటాను. అంటే నాకు ఇష్టము సార్ అక్కడ కూర్చొని చూస్తూ